ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఒక్కొక్క మహిళకు 4 లక్షల రూపాయలు అయితే ఇవ్వనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మన ఏపీ గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తోంది. దీనిలో భాగంగానే స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం చేపట్టిన తాజా కార్యక్రమం ఏంటంటే కొర్రమీను చేపల పెంపకం. దీని ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు ఏర్పడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మన ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ కింద బ్యాంకులు రుణాలు అందించడంతో పాటు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్లకు పెంపక పద్ధతులపై శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్క్యులేటరీ విధానం ద్వారా మంచి నీటిలో చేపలను పెంచుతారు. ఈ విధానం వల్ల నీటి వృధా తగ్గి చిన్న స్థలంలో కూడా ఎక్కువ చేపలు పెంచడం సాధ్యమవుతుంది అని మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక చెరువుతో పాటు సింథటిక్ లేదా ఫైబర్ ట్యాంకులు నిర్మించి చేపల పెంపకం ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు. దీనికి కేవలం 10 సెంట్ల స్థలం ఉంటే సరిపోతుంది అని మనకు ప్రభుత్వం చెప్పడం జరిగింది. మొదటి 4 నెలలు 10 నుంచి 20 గ్రాముల చేప పిల్లలను చిన్న చెరువులో పెంచి తర్వాత పెద్ద చెరువులోకి మార్చి మరో 4 నెలలు పెంచుతారు. అప్పటికి ఒక్కో చేప సుమారు 1 కిలో బరువు పెరుగుతుంది. దీనికి స్టార్టింగ్ పెట్టుబడి వచ్చేసి 1.27 లక్షల వరకు అవసరమవుతుంది. ఇందులో పిల్లల ఖర్చు 15,000 రూపాయలు, వాటికి మేత ఖర్చు 1,12,000 రూపాయలు అయితే అవసరమవుతుంది. దీనికి ప్రతి బ్యాచ్లో దాదాపు 935 కిలోల చేపలైతే ఉత్పత్తి అవుతాయి. మార్కెట్లో కిలో చేప 280 రూపాయలకు అమ్మితే సుమారు 2.49 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను సుమారు 1.22 లక్షల వరకు లాభం అయితే వస్తుంది. దీన్ని ఒకే ఏడాదిలో 3 సార్లు ఉత్పత్తి చేయగలిగితే మొత్తం 4 లక్షల రూపాయల వరకు ఆదాయం అయితే వస్తుంది. దీనివల్ల మహిళలకు ఆర్థికంగా మహిళలు బలపడడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానుందని మనకు ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.